హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు క్లాస్లో మనం సినిమా 4D క్లాసెస్లో 10th క్లాస్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇంతకు ముందు క్లాస్లో మనం మోడలింగ్ సంబంధించిన ఈ 3 టూల్స్ గురించి చూసాం. ఈ రోజు మిగతా ఆప్షన్స్ గురించి చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఈ వీడియోకి 200 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. ఇదంతా మీ చేతిలో ఉంటుంది. మీరు లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీకోసం ఇంకా చాలా వీడియోస్ తీసుకొస్తా. ఓకే, ఈ రోజు క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి నేను ఒక లోగో తీసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ స్ప్లైన్ మాస్క్ ఆప్షన్ అనేది లోగోకు సంబంధించిన ఆప్షన్. ఫస్ట్ దీనికోసం ఏం చేస్తానంటే ఫ్రంట్ వ్యూకి వస్తున్నా, జస్ట్ మిడిల్ మౌస్ బటన్. ఇక్కడ నాకు ఫ్రంట్ వ్యూ కావాలి, జస్ట్ మిడిల్ మౌస్ బటన్. నెక్స్ట్ ఇక్కడ నాకు ఒక ఇమేజ్ అనేది రెఫరెన్స్గా తీసుకుంటున్నా, అంటే ఒక లోగో అనేది రెఫరెన్స్గా తీసుకుంటున్నా. దీనికోసం ఆప్షన్స్, కాన్ఫిగరేట్. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ అనే ఆప్షన్ వచ్చింది, జస్ట్ సెలెక్ట్. నెక్స్ట్ ఇమేజ్ అనేది తీసుకుందాం, జస్ట్ సెలెక్ట్. ఓకే, నేను చేయబోయే లోగో వచ్చేసరికి ఇది జస్ట్ ఈ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకొని ఓపెన్. చూడండి వచ్చింది. నాకేంటంటే బ్యాక్గ్రౌండ్ కొంచెం డల్ అవ్వాలి. ట్రాన్స్పరెన్సీ వచ్చేసరికి పెంచుకుంటే మనకి కొంచెం డల్గా వచ్చింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి నాకు ఒక సర్కిల్ కావాలి, జస్ట్ సర్కిల్. నెక్స్ట్ ఇది కొంచెం సైజ్ తగ్గాలి, సెంటీమీటర్స్ తగ్గించుకుంటున్నా. నెక్స్ట్ దీని పొజిషన్ వచ్చేసరికి సెంటర్లో పెట్టుకుంటున్నా. ఓకే ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ రింగ్ ఆప్షన్ ఉంది, తీసుకుంటే ఆటోమేటిక్గా సెంటర్లో కూడా ఒక సర్కిల్ వచ్చింది. నెక్స్ట్ ఇన్నర్ రేడియస్ పెంచుకుంటే ఆటోమేటిక్గా ఆ సర్కిల్ కూడా రేడియస్ అనేది పెరుగుద్ది. ఓకే, నెక్స్ట్ నాకు సెంట్రల్లో సర్కిల్స్ అయితే వచ్చినాయి. నెక్స్ట్ ఇక్కడ ఒక రెక్టాంగిల్ కావాలి, దీనికోసం పైన రెక్టాంగిల్ చూడండి వచ్చింది. దీని సైజ్ అనేది తగ్గించుకుందాం, విత్ తగ్గించి. నెక్స్ట్ పొజిషన్ వచ్చేసరికి ఇక్కడ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ కార్నర్లో ఈ రెక్టాంగిల్ అనేది నాకు పైకి ఉండాలి, దీనికోసం ఎడిట్ చేసుకున్నా. జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ స్ప్లైన్ ఎడిటింగ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ రెక్టాంగులర్ సెలక్షన్ తీసుకొని ఇంతవరకు సెలెక్ట్ చేసుకొని పైకి డ్రాగ్ చేస్తున్నా. ఓకే, మనకేంటంటే ఈ సర్కిల్ లోపలికి ఇది వెళ్ళిపోయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి నాకు ఇంకో సర్కిల్ కావాలి, ఏంటంటే అవుటర్. దీనికోసం సర్కిల్. నెక్స్ట్ ఇది కొంచెం పెద్దది తీసుకుంటున్నా. నెక్స్ట్ పొజిషన్ కరెక్ట్గా సెట్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఒకసారి పర్స్పెక్టివ్లో చూద్దాం. మిడిల్ మౌస్ బటన్ చూస్తే ఇలా వచ్చింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నేను స్ప్లైన్ మాస్క్ తీసుకుంటున్నా. జస్ట్ ఈ 3 సెలెక్ట్ చేసుకొని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు స్ప్లైన్ మాస్క్. చూడండి వచ్చింది, కానీ ఏంటంటే మనకి కొన్ని మిస్ అయినాయి. ఇక్కడ మనం స్ప్లైన్ మాస్క్ సెలెక్ట్ చేసుకొని మనకి ఇక్కడ యూనియన్ ఆప్షన్ ఉంది, ఇక్కడ సబ్స్ట్రాక్ట్ బి ఆప్షన్ తీసుకుంటే ఆటోమేటిక్గా మనకి లోగో అయితే వచ్చింది. నెక్స్ట్ ఇది నాకు ఎక్స్ట్రూడ్ అవ్వాలి, సో ఎక్స్ట్రూడ్ ఆప్షన్ వచ్చేసరికి మీకు ఆల్రెడీ చెప్పాను, జస్ట్ సెలెక్ట్. నెక్స్ట్ ఈ స్ప్లైన్ మాస్క్ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఎక్స్ట్రూడ్. చూడండి ఎక్స్ట్రూడ్ అయింది. ఓకే, నెక్స్ట్ కొంచెం ఎక్స్ట్రూడ్ అనేది పెరగాలి, దీనికోసం ఎక్స్ట్రూడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనకి ఇక్కడ జెడ్ పొజిషన్లో మనం ఇలా పెంచుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కార్నర్లో నాకు స్మూత్నెస్ రావాలి, దీనికోసం క్యాప్స్. నెక్స్ట్ స్టార్టింగ్ క్యాప్ వచ్చేసరికి ఫిలెట్ క్యాప్ చూడండి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ స్టెప్స్ అనేవి పెంచుకున్న కొద్దీ మనకు స్మూత్నెస్ అనేది వచ్చింది. నెక్స్ట్ అలాగే బ్యాక్ కూడా మనం క్యాప్ ఆప్షన్ ఉంది, ఇది నాకు ఫిలెట్ క్యాప్. నెక్స్ట్ స్టెప్స్ అనేవి పెంచుకుంటున్నాం, చూస్తే స్మూత్గా వచ్చింది. నెక్స్ట్ ఒకసారి రెండరింగ్లో చూద్దాం, Ctrl+R చూస్తే ఇలాగా మనం తీసుకున్న లోగో అనేది పర్ఫెక్ట్గా మనం ఈ స్ప్లైన్ మాస్క్ యూజ్ చేసి క్రియేట్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్దాం, కనెక్ట్ కోసం జస్ట్ ఈ 2 డిలీట్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఈ ఇమేజ్ అనేది హైడ్ చేసుకుంటున్నా. జస్ట్ మోడ్లో వ్యూ సెట్టింగ్స్లో ఇక్కడ షో పిక్చర్ అనేది అన్టిక్ చేస్తున్నా, జస్ట్ ఇది హైడ్ అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి కనెక్ట్ ఆప్షన్ కోసం నేను ఒక స్పేర్ తీసుకుంటున్నా. ఓకే, ఇక్కడ మనకి డిస్ప్లేలో షేడింగ్ విత్ లైన్స్ ఆప్షన్ ఉంటుంది, జస్ట్ సెలెక్ట్. చూస్తే లైన్స్తో పాటు మనకు కనబడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రంట్ వ్యూలోకి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ ఇది ఎడిట్ కావాలి, దీనికోసం ఎడిట్ ఆప్షన్ జస్ట్ సెలెక్ట్. చూడండి ఇలాగ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ పాయింట్స్లో సగం నేను డిలీట్ చేసేస్తున్నా. జస్ట్ మనం రెక్టాంగులర్ సెలక్షన్ టూల్ తీసుకొని ఇంతవరకు డిలీట్ చేసుకుందాం. చూస్తే మనకి డిలీట్ అయ్యేది మనకు కనబడేంత వరకే డిలీట్ అవుతుంది. చూడండి మనకి మొత్తం అక్కడ ఉన్న పార్ట్ మొత్తం డిలీట్ అవ్వాలి. దీనికోసం ఏం చేస్తానంటే మళ్ళీ వెళ్ళి ఇక్కడ సైడ్ ఓన్లీ సెలెక్ట్ విజిబుల్ ఎలిమెంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది, అది తీసేసి మళ్ళీ ఒకసారి డ్రాగ్ చేస్తున్నా. అంటే మనకి బ్యాక్ ఉన్న పాయింట్స్ కూడా సెలెక్ట్ అవుతాయి, జస్ట్ డిలీట్. ఇప్పుడు చూస్తే మొత్తం డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ పర్స్పెక్టివ్లోకి వెళ్దాం.
జస్ట్ మిడిల్ మౌస్ బటన్. ఓకే, ఇక్కడ చూస్తే మనం తీసుకున్న ఆబ్జెక్ట్ ఇలాగుంది. సపోజ్ నాకు ఇది కాపీ కావాలి, జస్ట్ కంట్రోల్ పట్టుకొని డ్రాగ్ చేస్తున్నా. చూడండి వచ్చింది. ఇది నాకు రొటేట్ అవ్వాలి, రొటేట్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి ఇవి రెండు సపరేట్గా రెండు ఆబ్జెక్ట్స్. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ రెండు కనెక్ట్ చేస్తున్నా. చూడండి రెండరింగ్లో కూడా మనకి కంట్రోల్ ఆర్ క్లిక్ చేస్తే రెండరింగ్లో కూడా సపరేట్గా వస్తాయి. ఓకే, నాకు ఈ రెండు కనెక్ట్ అయిపోవాలి. ఇది ఏంటంటే ఒక్కొక్క టైంలో మనం మోడలింగ్ చేసే టైంలో ఇది బాగా యూజ్ అయ్యే ఆప్షన్. దీనికోసం ఏం చేస్తానంటే కనెక్ట్ ఆప్షన్ తీసుకుంటున్నా, జస్ట్ సెలెక్ట్. చూడండి ఓకే, నెక్స్ట్ ఇవి రెండు సెలెక్ట్ చేసుకొని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు కనెక్ట్. ఓకే చేసాం, కానీ ఏంటంటే ఇంకా మనకి కనెక్ట్ అవ్వాలా. ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. కనెక్ట్ ఆప్షన్ తీసుకోగానే ఆప్షన్స్ వచ్చినాయి. ఇక్కడ టాలరెన్స్ అనేది పెంచుతున్నా. చూడండి పెంచగానే ఆటోమేటిక్గా ఇవి రెండు కలిసిపోయినాయి. ఇప్పుడు కంట్రోల్ ఆర్ క్లిక్ చేస్తే మనకి నార్మల్గా వచ్చింది. అంటే కనెక్ట్ ద్వారా ఇవి రెండు స్పేర్స్ని మనం కనెక్ట్ చేసాం. జస్ట్ పక్కన ఒకసారి క్లిక్ చేస్తే నార్మల్ పొజిషన్కి వచ్చేస్తాం. ఓకే, ఇలాగా ఈ కనెక్షన్ ఆప్షన్ అనేది మనకు చాలా చోట్ల బాగా యూజ్ అయ్యే ఆప్షన్. ఓకే, జస్ట్ డిలీట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇన్స్టెన్స్. ఇది కూడా మనకి బాగా యూజ్ అయ్యే ఆప్షన్. ఫస్ట్ వచ్చేసరికి ఒక క్యూబ్ తీసుకుంటున్నా, జస్ట్ సెలెక్ట్ చేసుకో, క్యూబ్ వచ్చింది. నెక్స్ట్ ఈ క్యూబ్కి నేను ఇన్స్టెన్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్గా ఇక్కడ క్యూబ్ ఇన్స్టెన్స్ అని వచ్చింది. ఓకే, ఇక్కడ మనం మూటులతో జస్ట్ పక్కకి ఇలా డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా ఒక కాపీ లాగా వచ్చింది, కానీ ఇది కాపీ కాదు. మీకు ఇక్కడ కాపీ వస్తే ఇక్కడ కనబడేది, కానీ ఇది కాపీ కాదు, జస్ట్ రిఫరెన్స్. ఇక్కడ మనం ఇది ఎడిట్ చేస్తే ఆటోమేటిక్గా ఇది కూడా ఎడిట్ అవుద్ది. ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్యూబ్ నేను సైజ్ అనేది పెంచుకుందాం, తగ్గించుకుంటున్నా. చూడండి ఎక్స్పోజిషన్లో చూస్తే ఒకటి మూవ్ అవుతే రెండోది కూడా మూవ్ అవుతుంది. అంటే ఒకటి ఎడిట్ చేస్తే రెండోది కూడా ఆటోమేటిక్గా ఎడిట్ అయిపోద్ది. సపోజ్ నేను ఇది ఎడిట్ చేస్తున్నా, జస్ట్ ఎడిట్ ఆప్షన్, జస్ట్ క్లిక్. మీరు సి క్లిక్ చేసినా ఆటోమేటిక్గా ఎడిట్ ఆప్షన్ అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ నేను ఈ వర్టెక్స్ పాయింట్ అనేది మూవ్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా సెకండ్ వన్ కూడా మూవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ నాకు ఆపోజిట్ వన్ మూవ్ అవ్వాలంటే ఏం లేదు, పైన క్యూబ్ ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆప్షన్స్ అనేవి మనం చేంజ్ చేసుకుంటాం. జస్ట్ జెడ్ పొజిషన్ మైనస్ పెట్టుకుంటే -1. ఇప్పుడు చూస్తే మనకి సపోజ్ క్యూబ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇది మూవ్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా ఆపోజిట్ వన్ మూవ్ అవుతుంది. ఇలాగా మనం ఎడిట్ చేసేటప్పుడు ఈ క్యూబ్ ఇన్స్టెన్స్ అనేవి ఒకేసారి రెండు ఆబ్జెక్ట్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. కంట్రోల్ ఆర్ క్లిక్ చేశారనుకోండి రెండరింగ్లో కూడా 2 ఆబ్జెక్ట్స్ కనబడతాయి. ఓకే, ఇలాగా ఈ 3 ఆప్షన్స్ మనకి బాగా యూజ్ అయ్యే ఆప్షన్స్. ఇంకా మిగతా ఆప్షన్స్ గురించి నెక్స్ట్ వచ్చే క్లాసెస్లో చూద్దాం. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే కింద లైక్ ఆప్షన్ లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీకోసం ఇంకా చాలా వీడియోస్ తీసుకొస్తా. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కన సబ్స్క్రైబ్ అని రెడ్ బటన్ తీసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే పక్కన బెల్ ఐకాన్ ఉంది, క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఈ 3 చేసి ఉంటే పక్కన షేర్ అనే ఆప్షన్ ఉంది, క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ నా వీడియో గురించి షేర్ చేసి తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.